రాబోయే ఎన్నికల్లో వచ్చేది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే. ఎందుకంటే ఇప్పుడున్న పథకాల బట్టి గాని, జనాలకి ఉపయోగపడేది ఏమీ లేదు. చాలా పథకాలు అన్నీ కూడా సంక్షేమ పథకాలు జనాలకు ఉపయోగపడేది ఒక్కటుందంటే ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్ అని చెప్పి ఆటో పథకం ఉందంటే డీజిల్ రూ. 3 పెరిగింది. అదే నెలకి చూసుకుంటే 1500 సంవత్సరానికి 3600 అదే సంవత్సరానికైతే మా 16,000 తీసుకొని ఈరోజు ఆటో డ్రైవర్‌లకి రూ. 10,000 ఇస్తున్నారు. అలా కాకుండా మిగతా ముందుగా టీడీపీ పథకాలు చూసుకుంటే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు గానీ, ఆహ్, ఏవైనా విద్యా కానుక గాని చాలా పథకాలున్నాయి. ఈరోజు ఉపయోగొచ్చేది అన్నీ కూడా సంపదను మొత్తాన్ని ఖర్చు పెట్టేసి, ఈరోజు ఏపీ ప్రభుత్వాన్ని అల్లకొల్లాలుగా చేసి, అభివృద్ధి లేకుండా జరిగింది. అందుకే ఖచ్చితంగా జనసేనను, టీడీపీ ఖచ్చితంగా ప్రభుత్వం ఫార్మ్ అవుద్ది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ వస్తుంది. పక్కా చెప్తున్నానది. అంటే ఈయనేమో నేను మంచి చేస్తేనే ఓటేయండి అని అడుగుతున్నాడు కదా! మరి జగన్ గారు. అందుకనే మంచి చేయలేదు కనుక ఈరోజు 175కి ఒక సీటు కూడా రాదని చెప్పి చెప్తున్నాం. ఏమంత అంటే ఏం నచ్చలేదు? ఏది కూడా పరిపాలన సరిగ్గా పథకాలు ఇచ్చేసి ఉద్యోగాలు లేక, నిరుద్యోగం పెరిగిపోయి, కంపెనీలు లేక ఈరోజు ఆ రాష్ట్రంలో చదువుకొని పక్క రాష్ట్రాలకొచ్చి ఉద్యోగం చేస్తున్నామంటే అభివృద్ధి లేకే గదా! అంటే పథకాలు ఇస్తూ మంచిగా డబ్బులు ఇస్తున్నానని చెప్తున్నాడు కదా! అన్న ఈ రోజుల్లో పథకాలు ఎవరికీ అవసరం లేదండి. విద్య, ఆరోగ్య ఆహ్, అండు ఎక్విప్‌మెంట్ ఉంటే చాలు రాష్ట్రానికి. సరే ఏమన్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసొస్తే ఏం మంచి జరుగుతదని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే టీడీపీ కూడాను. వాళ్ళు ఎప్పుడు కూడా ఉచిత పథకాలు ఇస్తామని చెప్పట్లేదు. అభివృద్ధి చేస్తాం అంటున్నారు. సరైన విద్య ఇస్తాం, సరైన ఆరోగ్యం ఇస్తాం, సరైన సంపద ఇస్తామనే చెప్తున్నారు. అందుకు డెఫినిట్‌గా ఏపీ ప్రభుత్వంకి రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేనే ఫార్మ్ అవుద్ది ఖచ్చితంగా. వైనాట్ 175 అంటున్నాడు జగన్ గారు. మరి టీడీపీ, జనసేనకి ఎన్నొస్తాయి? వైసీపీకి ఎన్నొస్తాయి? వైనాడ్ 7 అయినా సరే టీడీపీకి ఖచ్చితంగా 150 వస్తాయి. మిగతా సీట్లన్నీ జనసేనకొస్తాయి.